ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపం నువ్వేం చేస్తావులే, నీ కూతురు పెళ్లాగినందుకు తెగ దిగులు పడిపోతున్నట్టున్నావు కదా. ఏంటలా చూస్తున్నావు? నువ్వేం దిగులు పడకు. నీ కూతుర్ని నేను చేసుకుంటాను. రేయ్, ఏంటి నువ్వు చేసుకుంటావా? అలా అడుగుతావేంట్రా? రఘు కూతురు నేను పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదా? మరెలా? మన రఘు దిగులు పోగొట్టలేనా నేను ఇప్పుడు? సరే, ఓ పని చేస్తా. ఆ రామలక్ష్మిని నేనుంచుకుంటాను రఘు. రేయ్ నిన్ను ఆహ్, ఆహ్. ఆగు రఘురామ్, ఆగు. ఏంటి కొట్టేస్తావా? నేను ఈ ఊరి జనం అంత చీపుగా కనబడుతున్నావా? నీ ప్రతాపం నా మీద కాదు రఘు, ముందు మీ ఇంట్లో చూపించు. ఆ సీనుగాన్ని చిన్నప్పటి నుంచి నీ వారసుల్లా పెంచావే, వాడే నీ మాట వినకుండా నీ నెదవం చేశాడు చూడు. అందుకు ముందు వాణ్ణి కొట్టు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుని సొంత కూతురు కన్నా ఎక్కువ చూసుకున్న ఆ అమెరికా పిల్ల కూడా పీటల మీద పెళ్లాపి పూలదండలతో నీ ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పల్ని చేసిందే, అందుకు ఆవిడ్ని కొట్టు. అంత చేసిన వాళ్ళిద్దరు వెనకాల తగుదనమ్మా అని నిలబడి నీ మర్యాదను మట్టిలో కలిపేసిందే నీ భార్య. ముందు ఆవిడ్ని కొట్టు. అలా చేత కాలేదు అంటే వెళ్ళి చెక్క భజన చేసుకో. అంతేగాని ఊళ్ళో వాళ్ల మీద చెయ్యెత్తుతానంటే చెయ్యి నాకు ఉంది, నేను ఎత్తుతా. నేను కొడతా. ఏమంటావ్? ఏంట్రా అంత రెచ్చిపోయావు? ఇప్పుడు ఆ రఘురాము సచ్చిన శవం రా, ఎంతైనా రెచ్చిపోవచ్చు. మరి అలా ఓవర్గా వెళ్ళిపోకురా. ఇది వరకు నువ్వు ఆ రఘురాం వేషం వేసుకుని వెదవేశాలు వేసావు. అది గాని తెలిస్తే ఆ సచ్చిన శవమే నిన్ను శవం కింద మార్చేయగలదు. జాగ్రత్తరా. రేయ్, అంత ఆలోచించకు. ఇప్పుడు ఈ ఊరికి నేనే రఘురాం, నేనే రఘురాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.